ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమును బట్టి మీ అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క వాక్యము ద్వారా అనేకులు బలపడుతున్నాము అని మాకు రెస్పాన్స్ ఇస్తున్న విధానాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. కీర్తనలు 121, 7, 8 వచనాలు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణమును కూడా కాపాడుతాడు. ఈ దినాలలో బయటికి వెళ్ళిన వారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్నటువంటి నమ్మకము లేని దినాల్లో మనం ఉంటున్నాం. మరి మనము మన కుటుంబాలు సజీవంగా ఉన్నాయి అంటే అది దేవుని కాపుదల మాత్రమే. ఈ భయంకరమైన దినాలలో కూడా దేవుని కాపుదల క్రింద మనం ఉంటున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. అనేక ప్రాంతాలు వెళ్తూ వస్తున్నప్పుడు ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. దేవుని కాపుదలలో మనం ఉన్నప్పుడు దేవుడు మనలను ఆపదలు సంభవించిన తర్వాత కాపాడిన సందర్భాలు కొన్ని అయితే, ఏ ఆపద ఏ తెగులు మన దరి చేరకుండా మనల్ని కాపాడిన సందర్భాలు లెక్కలేనని. ప్రతి దుష్కార్యం నుండి తప్పించబడుతున్నాము అంటే అది కేవలము దేవుని కాపుదల మాత్రమే. అంతేకాదు, ఈ జీవితం ముగించిన తర్వాత 2 శాశ్వతమైన స్థలాలు ఉన్నాయి. 1 నిత్య జీవం, 2 నిత్య మరణం. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, నిత్య మరణములోనికి నీ ప్రాణము పోకుండా ఆయన నిన్ను కాపాడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. 2 తిమోతి 4:18 వచనం. ఈ లోకంలో మనము బాటసారులం, అనగా యాత్రికులం. మన జీవితమే నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో కొండలు, లోయలు, మెట్టలు అనగా శ్రమలు, శోధనలు, వేదనలు, సంతోషం, ఇంకా ఎన్నెన్నో అనుభవాలు. మన ప్రతి పరిస్థితి యందు ఆయన మనకు తోడయండి మన గమ్యమైన నిత్య రాజ్యానికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, నీ జీవితము ముగించే సమయానికి నీ గమ్యం ఎటువైపు? నిత్య నరకమా, నిత్య జీవమా? ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకంటే మన ఎదుట 2 మార్గాలు ఉంచబడినాయి. 1 నరకము, 2వది పరలోకము. నిర్ణయించుకునే చోటు ఇదే. నిర్ణయించుకునే స్థలము ఈ భూమి మీదే. నిర్ణయించుకునే సమయము ఇదే. రేపు నీది కాదు. తరుణముండగానే నీవు సిద్ధపడు. తరుణముండగానే నీ హృదయాన్ని దేవునికివ్వు. వెలుగుండగానే నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. ఈ లోకంలో మనం యాత్రికులము, ప్రయాణికులము. మీకు ఒక విషయం తెలుసా? బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ మనం ప్రయాణం చేయాలని వెళ్ళినప్పుడు మన ప్లేస్ కొరకు ముందుగా ఖర్చు నేస్తాం. ఎందుకంటే ఖర్చు వేసినటువంటి ప్లేసు మనదే అవిద్ది. కాబట్టి ఖర్చు వేసిన ఆ ప్లేస్లో ఎవరైనా కూర్చుంటే మనం ఒప్పుకోం. వాళ్ళు లేచే వరకు మనం ఊరుకోం. ఓకే, ఆ సీట్లో కూర్చుని ప్రయాణం చేస్తాం. మన స్టేషన్ మనకు వచ్చేస్తుంది, మనం దిగే ప్లేస్ మనకు వచ్చేస్తుంది. ఇంతవరకు ఈ ప్లేస్ నాది, ఈ ప్లేస్ నాది అని అనుకున్న మనమే ఆ ప్లేస్ను వదిలేసి ఆటోమేటిక్గా దిగిపోతాం. అనగా అది మనది అనే జ్ఞాపకం మనకి రాదు. అలాగే మన మరణ సమయం మనకి సమీపించినప్పుడు
ఈ లోకంలో నాది నాది అన్నది ఏదీ నీతో రాదు. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది పరలోక రాజ్యం. అందుకే ఈ లోకంలో మనము ప్రయాణికులము, యాత్రికులము, నిరంతర ప్రయాణికులు. ఈ ప్రయాణంలో ఏ మార్గంలో వెళ్ళాలో నిర్ణయించుకునేది నీవే. నరకానిక, పరలోకానిక? ఒక్కసారి ఆలోచించుకో. గమ్యం చేర్చే దేవుని వైపు చూడు. ఆయన సహాయానికే వేచి ఉండు. ఆ రీతిగా మన జీవితాలు మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రేమైన సహోదరులారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మా యొక్క జీవితంలో మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికీ నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. నీ కృప, నీ కాపుదల మాకు దయచేయండి. ఈ సమయంలో వాక్యం ఉన్నటువంటి నీ బిడ్డలు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవడానికి వారికి నీ కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి ప్రభా. మా దేశాన్ని మీరు కాపాడండి ప్రభా. మా రాజకీయ నాయకులు నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం ఇచ్చేయండి. దూరదేశంలో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నీ కాపుదల వారికి దయచేయండి నాయనా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా గర్భం లేని వారికి గర్భాన్ని మీరు తెరవండి ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని ఆ యొక్క వాగ్దానము వారి జీవితంలో నెరవేరినట్లుగా సహాయం ఇచ్చేయండి. మాకు కాదు హో, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడి మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.